బ్యాక్ టుడే టు యాక్చువల్లీ మార్నింగ్ లేచినప్పుడు చేద్దాం అనుకున్నాను కానీ యాక్చువల్లీ నిన్న నైట్ దెబ్బకి ఒళ్ళంతా నొప్పులు, అసలుకి హోటల్లో రికార్డ్ చేయడానికి టైమే లేదు. యాక్చువల్లీ మన హోటల్ దగ్గర నుంచి ఇది ఆల్మోస్ట్ 3 hours అండ్ సమ్ చేంజ్ ఉంది. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి దారిలో ఘోరంగా వాన వల్ల కాల అసలు డ్రైవ్ చేస్తుంటే, బట్ స్టిల్ ఫైనల్లీ అయితే వచ్చేసాం. లెట్స్ ఎక్స్ప్లోర్ స్పేస్ సెంటర్. ఏంటో తెలుసు కదా, ఇది సోలార్ ఎనర్జీ పవర్ సప్లయర్ అన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే, సో ఇది వచ్చేసేసి మన శాటిలైట్కి సోలార్ ఎనర్జీ పాస్ చేసేదన్నమాట. సో ఇవి సోలార్ ప్యానెల్స్ సిలికాన్ తోటి తయారు చేసి ఉంటాయి. ఇలాంటి ప్యానెల్స్ అట్లా 12,000 సోలార్ ప్యానెల్స్ కనెక్ట్ చేసి ఉంటారంట. అమ్మ తోడు ఏమన్నా ఉందా చూడండి ఎట్లుందో. ఇదే స్పేస్ షూట్ అన్న, స్పేస్ షూట్. దీంట్లో చూడండి అమ్మ ఎన్నెన్ని ఉన్నాయి, ఏమున్నాయో కూడా తెలియదు నాకు. అన్నీ ఏవో ఉన్నాయి, కింద రాశారు చదువుకోండి అని. చదువుకునేటోళ్ళు చదువుకోండి, పాస్ చేసుకొని. గది ముచ్చట. లో ఏంది అంటారో చూడండి, ఇట్లా క్యాన్లు ఉంటాయి అన్నమాట. చికెన్ అండ్ రష్యన్ నట్మెగ్ సాస్. సో ఇలాంటి క్యాన్స్ని తీసుకొని వెళ్తారనమాట. అదే వాళ్ళ ఫుడ్, మీట్ అండ్ వెజిటేబుల్స్. ఓకేనా, ఇక్కడ చూసారా ట్రాపికల్ పంచ్, ఇవి జ్యూసెస్, కాఫీ కావాలంటే కాఫీ. నాట్ బ్యాడ్, నాట్ బ్యాడ్, నాట్ బ్యాడ్. ఏంది ఇది? ఏదో ఆయిల్ ఉన్నట్టుంది, మనకు ఏందో తెలియదు. అది రైస్ కూడా ఉంది, ఓకే దట్ అది రైసే. ఓకే, ఎట్లా చేస్తారు ఏంది అని చెప్పి షో ఉంది. ఇట్లా ఉంటాయి అన్నమాట టాయిలెట్స్ అక్కడ. సో వీళ్ళు అక్కడ వాటర్స్ ఇవన్నీ రీసైకిల్ చేసుకొని మళ్ళీ వాడతారు అని చెప్పి రాశారు. మరి నిజంగా వాడతారో లేదో చూడాలి. మరి మనం వెళ్తే 100% చూద్దాం. ఇదేంటి ఆస్ట్రోనట్ స్లీప్ స్టేషన్. ఇక్కడ పడుకుంటారా? లైక్ లిటరలీ ఇది స్లీప్ స్టేషన్ అంట. చూడండి ఎట్లుందో, ఎలా పడుకుంటారు అని చెప్పి చూపిస్తున్నాడు. ఎట్లరా ఇంత చిన్న డిబ్బీలో ఎలా పడుకుంటారు? వాళ్ళకి కావాల్సిన టూత్పేస్ట్, బ్రష్, హెయిర్ కోంబో, గడ్డం తీసుకునే అన్నీ ఉన్నాయి. ఏందో కొనుక్కోండి. జిమ్ అంట, చూడండి అట్లుంది. వెయిట్లెస్ జిమ్. చూసారు కదా, ఇది క్యూపోలా అంటారు అనమాట. దీన్ని ఎందుకు యూజ్ చేశారంటే, రాకెట్లో నుంచి బయటికి వెళ్ళి బయట ఏముంది, ఏమైనా సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయా లేదా, ఎలా ఉంది బయట, ఏమేమి ఉన్నాయని చెప్పి చూడడం కోసం యూజ్ చేస్తారంట దీన్ని. బ్యాక్ సైడ్ ఏం లేదు, డొల్లా. వెనకాల మూన్ వారు వెనకాల చూసారా మూను, అట్లుంటుంది. మరి లోపల కూర్చొని అలా కూర్చొని చూస్తారనమాట పైనుంచి అట్లుంది అని చెప్పి. Great human adventure of manned space exploration, from the first-hand glimpses of the Mercury program to the on-orbit research carried out today. Look for me in the film wearing a white vest. Following the film, you will be shown into our Starship gallery, which contains some of the actual spacecraft used by NASA on the historic voyages you've seen. You will be walking in the footsteps of all those who have dedicated their life to space exploration. And now, Space Center Houston proudly presents Human Destiny.
but because they are ours. ఇసుకని ఇలానే చెక్ చేస్తారు అనుకుంటా. ఫస్ట్ చూసి మనిషి అనుకున్నా, కాదు మనిషి కాదు. అవి బ్యాక్ సైడ్ చూపించినవి మూన్ మీద ఉండే రాళ్ళు అంట. అవి మాల్ట్ అండ్ మాగ్మా నుంచి తయారైనవి. లైక్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఒమేగా వాచ్ అనమాట, ఒమేగా స్పీడ్ మాస్టర్ వాచ్. ఈ వాచే మూన్ మీదకి పెట్టుకొని వెళ్ళారు, ఫస్ట్ అండ్ లాస్ట్ వాచ్. తర్వాత అసలుకి దీన్ని ఏ వాచ్ని ప్రిఫర్ చేయలేదంట. ఈ వాచ్ ఎలా ఉంటుందో చూపిస్తాను నాకు. మూన్ మీదకి పెట్టుకొని వెళ్ళిన ఫస్ట్ వాచ్ అండ్ లాస్ట్ వాచ్. నాకు కూడా నచ్చింది వాచ్. అది ఎంత ఉందో తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చూసి ప్రైజ్ ఆలోచిద్దాం దాని గురించి. బాగుంది. Now, you can't exactly just hop on and ride that fancy little space bike. It's going to show you how that works. Why me? Well, okay, guys, I think Alma needs a little encouragement, so give her a big round of applause, everybody. Okay, on right over there. Space. Rory? Oh, what's up? You had a video. Standing up instead of laying down. And why is there not a pillow in the sink? This tube will collect all of the liquid waste and it gets straight down to the WRS. Well, I'm not interested to go to space center. యాక్చువల్లీ ఆ షో కూడా ఉంది. యాక్చువల్లీ అక్కడికి తీసుకెళ్ళడానికి కూడా ఉంది, కానీ ఈరోజు వాన పడుతుందని చెప్పి తీసుకెళ్ళలేదు. యాక్చువల్లీ బస్సుది ఒకటి ఉంటుంది అనమాట. బస్సు ఎక్కించుకున్నాను, మనం వేరే ప్లేస్కి తీసుకెళ్ళి చూపిస్తారు. అక్కడ నిజమైన స్పేస్ షటిల్స్ ఇవి ఉంటాయి. అది ఈరోజు కొంచెం వానబడి ఏదో అంటే ఒక ఉరుము వచ్చి పక్కనే పడిందంట. సో ఇట్స్ రిస్కీ అని చెప్పి క్యాన్సిల్ చేశారు. కానీ సర్లే లోపల ఎలా ఉంటుందని వెళ్ళా. నాట్ బ్యాడ్, లైక్ చూడొచ్చు. కాకపోతే లోపల అంతగా ఏం లేదు. ఆ మెయిన్ బస్సుదే మెయిన్ అట్రాక్షన్ అనమాట. అన్ఫార్చునేట్లీ మిస్ అయిపోయింది అది. మళ్ళీ మనం ఎప్పుడు చూస్తాం లైట్గా. ఈ ఫెరీ రైడ్ అనేది పెద్ద బోట్ ఉంటుంది. బోట్ లోపలికి కార్లు వెళ్ళిపోతాయి అన్నమాట. కార్లు వెళ్ళిపోయి పార్క్ చేసుకొని మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్తాడనమాట. సో మనం ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్కి వెళ్ళేటప్పుడు మధ్యలో డాల్ఫిన్స్ ఉంటాయి అన్నమాట. ఆ డాల్ఫిన్ వ్యూ పాయింట్ మీదగా సిటీ లోపలికి వెళ్ళి మనల్ని డ్రాప్ చేస్తాడు. సో ఇక్కడ నుంచి చూసుకుంటే వ్యూ చూడండి ఎంత బాగుందో. యాక్చువల్లీ నాకు మళ్ళీ చేయాలనిపించింది, కానీ టైం లేదు. మనం ఇంటికి వెళ్ళి చాలా పని ఉంది మనకి. ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు రేపు ఆఫీస్ ఉంది. ఆ ఆఫీస్ వర్క్ ఈరోజు కొంచెం చేసుకుంటేనే మళ్ళీ రేపు నేను గెలిన అవ్వగలను. సో ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఈవినింగ్ కల్లా మనం ఇంటికి వెళ్ళిపోవాలి. నైట్ టైం చాలా బాగుంటుంది అంటారు. సో వెళ్ళి చూద్దాం పదండి. ఇక్కడ చూసుకున్నట్లయితే జైంట్ వీల్, షిప్ ఇవన్నీ ఉన్నాయి. బట్ నాకు ఇక్కడ ఏం నచ్చింది అంటే ఇక్కడ ప్రశాంతంగా కూర్చోడానికి చిన్న బెంచెస్ ఉన్నాయన్నమాట. ఆ బెంచెస్ చాలా బాగుంటాయి. సీ వ్యూ చూసుకుంటా ఈ ట్రైన్, ఆ బెంచెస్ ఎంత మంచిగా ఉంటుందో. యాక్చువల్లీ నేను రోజంతా డ్రైవ్ చేస్తూనే ఉన్నా, కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు వెళ్దామా వద్దా అనుకుంటూ ఉన్నా.
బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అట్మాస్ఫియర్ చాలా ప్లెజెంట్గా ఉంది. బట్ చూడ్డానికేమో క్రౌడెడ్ లాగా ఉంది కానీ బట్ మా అమ్మ కాల్ చేసింది. మా అమ్మతో మాట్లాడిన తర్వాత జస్ట్ ఆ బెంచ్ మీద కూర్చొని కొంచెం సేపు ఫ్రెష్ ఎయిర్ పీల్చుకుంటుంటే ఆ సీ బ్రీజ్ మనల్ని తాకుతూ చాలా 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 బాగుంది. ఫెరీ రైడ్ అయిపోయింది. జస్ట్ ఇప్పుడే బయటకు వచ్చాం కార్ తీసుకొని. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే బీచ్కి వెళ్తున్నాం. ఆఫ్టర్ ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ తర్వాత మళ్ళీ బీచ్ని చూస్తున్నాం. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఎలా ఉంటుందో చూద్దాం పదండి. ఇప్పుడు బీచ్ దగ్గరకు వచ్చాం. బీచ్ లోపలికి వెళ్ళి బీచ్ ఎట్టుందో చూద్దాం. సీ ఎదురుకి ఇలా కూర్చొని ప్రశాంతంగా రిలాక్స్ అవుతుంటే ఆ మజానే వేరప్పా. రియల్లీ 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 గుడ్. మన ఇక్కడ బీచ్ ఓకే పర్లేదు బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ రెంటల్ స్టూల్స్ ఉన్నాయి. మనం కూర్చున్నాం. ఎవడొచ్చి రెంట్ అడగలేదు. ఇంకా ఎప్పుడన్నా వచ్చి అడిగితే అప్పుడు చూద్దాంలే. ఫైనల్లీ మన ఇంటికి వచ్చేసాం. 4.5 hour డ్రైవ్ పట్టింది. సో యాక్చువల్లీ మన ప్లాన్ 7కే రావాలి. బట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 8:45-9 దాకా అయింది. సో ఇంక స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా ఫైనల్ వీడియో రికార్డ్ చేద్దామని కూర్చున్నా. నిజం చెప్పాలంటే ఈ ట్రిప్ అంతకేం నచ్చలేదు నాకు. ఐమ్ నాట్ జోకింగ్, నిజంగా నాకు నచ్చలేదు. మెయిన్ రీజన్ ఏంటంటే రెయిన్. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు వాన పడుతూనే ఉంది, అస్సలకి గ్యాప్ ఇవ్వలేదు. దానివల్ల మెయిన్ నేను డిసప్పాయింట్ అయింది. దట్ ఈస్ అ మెయిన్ రీజన్ ఈ ట్రిప్ మొత్తం ఫెయిల్ అవ్వడానికి. ఫెయిల్ అని చెప్పను కానీ ఓకే, ఈ ట్రిప్లో మెయిన్ పార్ట్ మిస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఆ రెయినే. ఆ రెయిన్ లేకపోతే ఉంటే మేబీ బాగుండుండే. యాక్చువల్లీ మనం డే 1 స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ వాన్ ఉంది, అంతగా లేదు. నేను తగ్గిపోతుందిలే, నార్మల్ అయిపోతుంది అనుకున్నా. కానీ అది ఉండే కొద్దీ పెరుగుతూ ఉంది తప్పించి తగ్గట్లేదు. ఈ ట్రిప్లో మనం చాలా ప్లేసెస్ ప్లాన్ చేసాం. అనుకున్న ప్లేసెస్లో ఆల్మోస్ట్ 40-50% మనం విజిటే చేయలేదు, జస్ట్ ఈ వాన కారణం వల్ల. అందుకనే నేను చాలా డిసప్పాయింట్ ఉన్నా. డే 1 మనం స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఒక నేషనల్ పార్క్ ఉంది, లాంగాన్ నేషనల్ పార్క్. తర్వాత వాటర్ ఫాల్స్ ఉంది, తర్వాత మౌంట్ బోనెల్, తర్వాత పెనీ బేకర్స్ బ్రిడ్జ్. సో ఈ 4 స్టాప్స్ మనవి. ఈ 4 ప్లేసెస్కి మనం వెళ్ళాలి డే 1 రోజు. కానీ ఆ నేషనల్ పార్క్ పోలేదు బికాజ్ ఆఫ్ రెయిన్. అది క్లోజ్డ్ ఉంది. అది రెయిన్ ఉన్న రోజు ఓపెన్ చేయరంట. ఓపెన్ చేసినా సరే లిమిటెడ్ స్లాట్స్ ఉంటాయి. మనం వెళ్ళే టైంకి అది ఓపెన్ లేదు. అది బీకింది. ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దామంటే మొదలే వాన పడుతుంది, ఎవడు వెళ్తాడు? సో అది బీకింది. పెనీ బేకర్స్ బ్రిడ్జ్ టైంకి అండ్ మౌంట్ బోనెల్ టైంకి కొంచెం ఎండ్ వచ్చింది, క్లౌడ్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. ఎందుకంటే ఇది ఒక సైడ్ ఆఫ్ సిటీకి ఒక సైడ్ ఉంది. ఈ పెనీ బేకర్స్ బ్రిడ్జ్ ఇవన్నీ సిటీకి క్లోజ్లో ఉన్నాయి. ఇవి నేషనల్ పార్క్, ఈ వాటర్ ఫాల్స్ అన్నీ కొంచెం ఫార్ అవే ఉన్నాయి అన్నమాట. సో అటు సైడు వాన పడుతుంది, ఇటు సైడ్ వాన లేదు. సో మౌంట్ బోనెల్, పెనీ బేకర్స్ బ్రిడ్జి 2 బాగానే చూసాం. డే 2 వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అంతా ఈ ట్రిప్లో ఎక్కడైనా ఉంది అంటే డే 2. నాకు అసంతృప్తి ఏదైనా ఉంది అంటే ఆ డే 2. యాక్చువల్లీ ఈ ట్రిప్ స్టార్ట్ చేసేటప్పుడు నేను చూస్తూ ఉన్నా నాసా వీడియోస్ అన్నీ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. సో నేను స్టార్ట్ చేసినప్పుడు ఏమనుకున్నా, ఈ ట్రిప్ మొత్తంలో ఈ నాసాదే హైలైట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ రియల్ స్పేస్ షిప్స్ చూస్తాము, రియల్ యూజ్ చేసిన రాకెట్స్, ఇవన్నీ రియల్గా ఉంటాయి. మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి బాగుంటుంది. అండ్ ఐ లైక్ సైన్స్ అలాట్. సో కొంచెం మంచిగా ఉంటుందిలే అని అనుకున్నా. కాకపోతే మనం అక్కడికి వెళ్ళినప్పుడు టికెట్ దగ్గర క్లోజ్ టు $50 ఉంది. అక్కడికి వాన పడుతుంది, మనం వెళ్ళిన తర్వాత ఆమె చెప్పింది బస్ రైడ్ది లేదు. ఈ ట్రిప్ మొత్తంలో నాసా మెయిన్ పాయింట్ అయితే దాంట్లో ఈ బస్ది మెయిన్. ఎందుకు అంటే అది మనం ఎక్కడైతే టికెట్ తీసుకున్నామో అక్కడి నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్తాను అనమాట బస్లో. అక్కడ రియల్ స్పేస్ షిప్స్ అన్నీ ఉంటాయి. కాకపోతే ఈ రెయిన్ కారణం వల్ల అది ఆపేశారు. రెయిన్ ఒక కారణం. అండ్ మనం వెళ్ళిన రోజు అక్కడే థండర్ స్టార్మ్ అంటే పిడుగుపడిందంట. ఇంకా వాడు ఎందుకు రాణిస్తాడు, అందుకని చెప్పి అది క్యాన్సిల్. నేను $50 స్పెండ్ చేసినందుకు కూడా అనిపించలేదు. కానీ నేను $50 స్పెండ్ చేసి దానికి వెళ్ళలేదు అనేది నాకు మెయిన్ బాధ అనిపించింది. బాధ ఏంటి, నేను దానికోసం వెళ్ళాను ట్రిప్ అంతా, అదే పీకింది. డే 2 ఇస్ లైక్ వర్స్ట్ ఎక్స్పీరియన్స్
ఉన్నా సరే బట్ నైట్ మనం కీమా బర్డ్ వాక్ అని చెప్పి ఈ రైడ్స్ జైంట్ వీల్ అవి ఇవి ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళాము. అక్కడ చాలా బాగుంది. ఎంత పీస్ఫుల్ ఉందంటే నెక్స్ట్ లెవెల్ పీస్ఫుల్. ఆ రైడ్స్ అన్నీ అవుతున్నాయి, క్రౌడ్ ఉంది. కాకపోతే బ్యాక్ సైడ్ కొంచెం బెంచెస్ అవి ఇవి ఉన్నాయి. అక్కడి నుంచి సీ వ్యూ నెక్స్ట్ లెవెల్. ఎంత పీస్ఫుల్ ఉందంటే అంత పీస్ఫుల్ ఉంది. ఈ కీమా బర్డ్ వాక్ మనం డే 3 ఎర్లీ మార్నింగ్ స్పాట్ అది. కాకపోతే నేను ఎందుకు మూవ్ చేశాను అంటే డే 2 నాసా అయిపోయిన తర్వాత నేను రూమ్స్ చూస్తూ ఉన్నాను. ఆ నాసా ఏరియా అది కొంచెం సిటీకి అవుట్ సైడ్ ఉందన్నమాట. సో అక్కడ చూస్తే ఆల్మోస్ట్ $200 $250 రూమ్ ఉంది. ఎవడు పెడతాడు $200-250 అని. అక్కడి నుంచి 45 minutes డ్రైవ్ ఒకటి ఉంది క్వాలిటీ ఇన్. మన దగ్గర ఎలాగో కూపన్స్ ఉన్నాయి కదా అని చెప్పి బుక్ చేసుకొని అక్కడికి అక్కడికి వెళ్తే ఆ రూము మనకి ఫస్ట్ 319 ఇచ్చాడు. వెళ్ళాం 319కి వెళ్ళి చూస్తే బ్లాక్ మోల్డ్ ఉంది. ఏంట్రా బాబు అని చెప్పి కిందకి వెళ్ళాం. మళ్ళీ కిందకి వెళ్ళి బ్రో ఇక్కడ బ్లాక్ మోల్డ్ ఉంది, స్మెల్ కూడా గట్టిగా వస్తుంది, నా వల్ల కాదు, వేరే రూమ్ ఇవ్వండి అన్న. వాడు 327 ఇచ్చాడు. 327కి వెళ్ళి చూస్తే అది అట్నే వచ్చింది. నేను ఇంకా కిందకి వెళ్ళి బ్రో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన ఇచ్చాడు కూపన్స్, అందుకనే నాకు రేట్ తక్కువకి వచ్చింది. నీకు నిజంగా మనీయే కావాలి అనుకుంటే నేను ఒక $20-30 ఇస్తాను, మంచి రూమ్ ఈ బ్రో, నా వల్ల కావట్లేదు అని అన్న. వాడు నన్ను అర్థం చేసుకున్నాడు. వాడు ఇండియనోడే. అర్థం చేసుకొని ఓకే బ్రో నీకు ఇది ఇస్తాను, లేదు ఇది నీకు నచ్చలేదు అంటే ఫుల్ రీఫండ్ ఇస్తా అన్నాడు. సరే కదా అని చెప్పి ఇంకా కీస్ తీసుకొని పైకి వెళ్ళి చూస్తే అది మరీ అంతేం లేదు కానీ ఓకే పర్లేదు పడుకోవచ్చు ఒక నైట్కి అనిపించింది. నేను అందుకనే ఆ రూమ్ కూడా రికార్డ్ చేయగలేదు, ఎందుకంటే అంత గలీజ్ ఉంది ఆ రూమ్. జస్ట్ పడుకొని ఇంకా ఆలోచిస్తూ ఉన్నా ఈరోజు ఇక్కడే ఉందామా లేకపోతే బయట వేరే రూమ్ ఏదన్నా తీసుకొని వెళ్దామా అని. బట్ మళ్ళీ ఆల్రెడీ దీనికి పే చేసి వీడు కార్డు మీద హోల్డ్ పెట్టాడు. ఇంకా మళ్ళీ వేరే చోటకి వెళ్ళి ఎందుకులే అని చెప్పి లైట్ తీసుకున్నా. రూమ్లో కూర్చొని ఆలోచించేటప్పుడు ఎలాగో టైం ఉంది కదా బయటికి వెళ్ళి తిందాం అనుకున్నా. ఎలాగో మన దగ్గర ఫుడ్ ఉంది కదా అని చెప్పి నేను తినలా. సో అందుకని చెప్పి రూమ్లో కూర్చోవడం ఎందుకు అని చెప్పి డైరెక్ట్గా ఇంకా థర్డ్ డే మార్నింగ్ వెళ్ళాల్సింది సెకండ్ డే వెళ్ళిపోయా. సెకండ్ డే నాసా తర్వాత కొంచెం బెటర్ అనిపించింది కీమా బర్డ్ వాక్. లేదు అది కూడా లేకుండా ఉంటే సెకండ్ డే వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుండే. తర్వాత చెక్అవుట్ చేసేసి ఆ రోజు మనం వెళ్ళిన తర్వాత నాకు బెస్ట్ ఈ ట్రిప్లో ఏదైనా ఉందంటే ఆ ఫెరీ రైడ్. మనల్ని గ్యాల్స్టన్ దగ్గర నుంచి గ్యాల్స్టన్ ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ ఉంటుంది అనమాట. ఆ పాయింట్కి తీసుకొని వచ్చి డ్రాప్ చేస్తుంది. నువ్వు రిటర్న్ వెళ్ళాలి అనుకుంటే మళ్ళీ ఆ ఫెరీ రైడ్లో సేమ్ నువ్వు ఎక్కడైతే స్టార్ట్ చేసావు అక్కడికి వెళ్ళిపోవచ్చు. కాకపోతే నేను బీచ్కి వెళ్దాం అనుకున్నది ఇటు సైడ్ ఉంది, అటు సైడ్ లేదు. సో ఎందుకు అని చెప్పి ఇంక ఇటే ఉండి ఇంకా బీచ్ చూసుకొని రిటర్న్ అయ్యి వచ్చేసా. ఈ ట్రిప్ ఓవరాల్గా అవుట్ ఆఫ్ 5 2.5 మన రేటింగ్. ఆ 2.5 కూడా దండగా నేను 2 ఇస్తా. ఆ 2 కూడా ఎందుకు అంటే కీమా బర్డ్ వాక్ వల్ల అండ్ ఈ ఫెరీ రైడ్ వల్ల నేను అలా పెట్టే రేటింగ్. లేదంటే అసలు వేస్ట్. ఆ నాసాది క్లిక్ అయి ఉంటే మాత్రం మేబీ 4.5 దాకా వెళ్ళేది. నాసాదే మెయిన్ మనం మిస్ చేసాం, అదే మెయిన్. డబ్బులు పోయినాయి అండ్ మనం చూసింది కూడా ఏం లేదు. దట్స్ ఓకే, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతవరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అందరికీ. మీకు ఏ పార్ట్ బాగా నచ్చిందో ఈ ట్రిప్లో కింద కమెంట్ చేయండి, నేను చూస్తాను. నాదైతే ఆబ్వియస్లీ ఫెరీ రైడ్. దెన్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్. జై హింద్. బాయ్.